నిర్మాతగా మారిన సమంత. సో, తుపాకీ ఎవరిపై గురిపెట్టిందంటే తెలిస్తే మీరే షాక్ అవుతారు. సో, ఈరోజు వీడియో టాపిక్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత రూత్ ప్రభు అగ్రశ్రేణి హీరోయిన్‌గా రాణిస్తూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ జర్నీ అయితే కొనసాగిస్తుంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆమె సినిమాకి పరిశ్రమకి చాలా దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల ఆమె పేరు సోషల్ మీడియాలో హెడ్లైన్స్లను అయితే ఆకర్షిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా. అయితే తాజాగా ఆమె నిర్మాతగా మారనున్నారనే విషయం ఆసక్తిగా అయితే మారింది. తాజాగా ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టు వివరాల్లోకి వెళ్తే సమంత నటించిన సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోయినా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో నిత్యం వార్తలు అయితే నిలుస్తున్నారు. ఇక వెకేషన్స్ ఇతర కార్యక్రమాల ఫోటోలతో ఆమె తమ అభిమానులకి అయితే టచ్లో ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ని పండగ లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇక అయితే తన లైఫ్ ఏదో తాను లీడ్ చేస్తుంటే ఆమె పేరు తెలంగాణలో అనేక వివాదాస్పద అంశాలతో ముడిపెట్టి రావడంతో ఇబ్బందికరంగానే ఉంది. సో, సమంత పేరు ప్రముఖంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో కీలకంగా వినిపించడంతో ఆమె జీవితంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీయడం ఎక్కువైపోయింది. సో, ఇదిలా ఉండగా సమంత తాజాగా నర్మగర్భంగా పెట్టిన పోస్టు అనేక రూమర్లకైతే దారితీసింది. ఇన్స్టాగ్రామ్లో తన ఫోటో పెట్టి ఓ స్టేట్మెంట్ను కూడా యాడ్ చేసింది. మెరిసేదంతా బంగారం కాదు, మా ఇంటి బంగారం, ట్రాలెలా మూవీస్ పిక్చర్స్ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టి సంథింగ్ కుకింగ్ అంటూ కామెంట్ అయితే పెట్టింది. సో, ఇన్స్టాగ్రామ్లో సమంత పెట్టిన ఫోటో వైరల్ అయితే అయింది. చేతిలో తుపాకీ పట్టుకొని తీక్షణమైన కళ్ళతో పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో అయితే కనిపించారు. ఇక చీరకట్లో ఉన్న ఆమె రివెంజ్ మూడ్లో అయితే కనిపించింది. కుక్కర్లో వంట బాగా ఉడికి పేలిపోయింది. సో, మెడలో తాళి ఊగుతూ కనిపించింది. ఓ బొమ్మ పక్కన ఉంది. అయితే తుపాకీ ఎక్కుపెట్టి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారనేదే $1 మిలియన్ ప్రశ్నకైతే మారింది. అయితే నెటిజన్లు మాత్రం బాక్సాఫీస్ పైన గురిపెట్టిందనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఓ రూమర్ అయితే వైరల్ అయింది. మా ఇంటి బంగారం సినిమాకు సమంత నిర్మాతగా అయితే మారింది. ఆ సినిమాను తానే నిర్మిస్తున్నదంటూ ఓ వార్త మీడియాలో అయితే విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ సినిమా గురించి ఆమె క్లారిటీ ఇస్తే గానీ రూమర్లకు తెరపడే అవకాశం లేకపోలేదు అని సినిమా వర్గాలు అయితే అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.